వెల్కమ్ టు భక్తివం ఛానల్. ఈ వీడియోలో బ్రహ్మ పురోహితుడుగా మారి శివపార్వతుల వివాహం జరిపించిన ఆలయం ఎక్కడ ఉందో తెలుసుకుందామా? శివపార్వతులను ఆది దంపతులు అంటారు. అలాంటి ఆది దంపతుల వివాహం ఎక్కడ జరిగింది? ఉత్తరాఖండ్లను రుద్రప్రయాగ త్రియుగి నారాయణ ఆలయంలో జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అయితే పురాణాల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు తపస్సు చేసి బ్రహ్మ దగ్గర నుండి శివపుత్రుడు తప్ప మరి ఎవరి చేతిలో మరణం సంభవించకూడదని వరం తీసుకుంటాడు. వరగర్వంతో ముల్లోకాలను ముప్పతిప్పలు పెడుతూ దేవతలను కూడా హింసిస్తూ ఉంటాడు. అదే సమయంలో సతీదేవి వియోగంతో శివుడు ఆమె దేహాన్ని భుజం మీద పెట్టుకొని తాండవం ఆడుతూ లోక సంరక్షణ మర్చిపోతాడు. తన కర్తవ్యం గుర్తు చేయటం కోసం విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని కండలుగా చేస్తాడు. ఒక్కో శరీర భాగం పడిన ప్రదేశమే శక్తిపీఠాలుగా విరజిల్లుతున్నాయి. తారకాసురుడి నుండి విముక్తి కలగాలంటే శివపార్వతుల వివాహం జరిపించాలని దేవతలు నిశ్చయించుకుంటారు. అప్పటికే శివుడిని మనువాడాలని కోరికతో పార్వతీదేవి ఎన్నో ఏళ్లుగా తపస్సు చేస్తూ ఉంటుంది. ఆమె అంచలమైన భక్తి తపస్సుకు మెచ్చిన శివుడు త్రియుగి నారాయణ ఆలయంలో పార్వతీదేవిని వివాహమాడాడని శివపురాణం చెబుతున్నది. అయితే ఒక పవిత్రమైన హోమం ఏర్పాటు చేసి బ్రహ్మదేవుడు శివుడు పార్వతీల వివాహం జరిపించారు. అయితే స్వయంగా బ్రహ్మ విష్ణువు ఈ వివాహం జరిపించారని పురాణాలు చెబుతున్నాయి. శివపార్వతుల వివాహంలో విష్ణుమూర్తి కీలక పాత్ర పోషించారు. అయితే శివపార్వతుల వివాహానికి బ్రహ్మ పురోహితుడిగా మారి వివాహాన్ని జరిపిస్తారు. ఆ తరువాత ఈ దైవిక జంటను ఆశీర్వదిస్తాడు. అయితే వివాహం జరిపించటానికి ముందు ఆలయం లోపల ఉన్న బ్రహ్మకుండ్లో స్నానం ఆచరిస్తాడు. అందుకే ఆ ప్రదేశానికి బ్రహ్మకుండ్ అనే పేరు వచ్చినది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.